హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజైతే పాతకాలం నాటి చుక్కకూర వెల్లుల్లి కారం అయితే చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది పాతకాలం నాటి వంట. మనం ఇందులో ఆనియన్స్ వేయకుండా అయితే ఈ రెసిపీ అయితే చేస్తున్నామండి. అలాగే సింపుల్ వేర్లో అయితే చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే సింపుల్ వేర్లో అయితే చేసుకోవచ్చండి. ఎక్కువగా ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం పట్టవండి. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడైతే నేనైతే చుక్కకూర అయితే నేను తీసుకున్నానండి. నాకైతే 20 రూపాయలకు 5 కట్టలు అయితే ఇచ్చారండి. వీటిని అయితే నేను అన్నీ తెంపుకుంటున్నానండి. ఆకులు కాడలు ఏం లేకుండా చూసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు కాడలు కావాలి అనుకుంటే కూడా తెంపుకోవచ్చు, ఏం పర్వాలేదండి. కాకపోతే నేను ఆకులే తెంపుకుంటున్నాను, పిల్లలు తినరు. అన్నీ రెడీగా అయితే తెంపుకొని ఒక గిన్నెలో వేసుకొని అయితే రెడీగా పెట్టుకున్నానండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనము ఆకుని మనం ఎక్కడ ఏం కట్ చేయని అవసరం లేదండి. కొందరు అయితే ఆకుని కట్ చేసుకుంటూ ఉంటారు. చుక్కకూరకి అయితే ఏం అవసరం లేదండి. నేనైతే వాటర్ అయితే పోసుకుంటున్నానండి కడుక్కోవడానికి. ఒక 3 సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఆకుకూరలకు కొద్దిగా మట్టి ఉంటుంది కదండి, అందుకే. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నేనైతే ఒక 3 సార్లు చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఒక జల్లి గిన్నె ఉంటుంది కదండి, అందులో వేసుకున్నాను. ఒక గిన్నె పెట్టాను, వాటర్ అంతా కిందికి జారి పడిపోతాయి అన్నమాట. ఒక 5 నిమిషాలు అట్లా పక్కకు వదిలేసాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకో ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. నేనైతే ఒక 2 పావుల వరకు అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఆయిల్ వేడి కాగానే ఇందులో మనము పోపు దినుసులు అట్లా ఏమీ అవసరం లేదండి. న్యాచురల్గా సింపుల్గా చేసుకుంటున్నాము. డైరెక్ట్గా ఆకుకూర అయితే వేసుకుంటున్నాము. ముందు ఇలాగ నిండుగానే ఉంటుందండి. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాం అనుకో ఆకు అనేది దగ్గరికి కుక్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే మనం ఏం కదిలించొద్దండి, మూత పెట్టుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి అట్లా వదిలేసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. చూసారా, ఆ కిందకి ఎంత పైకి ఉండి ఇప్పుడు కిందకి వచ్చేసింది. చక్కగా అయితే కలుపుకుంటున్నానండి. కానీ ఇది ఆకుకూర అయితే చాలా పుల్లగా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే వాళ్ళు కొంచెం పులుపు తినాలనిపిస్తుంటుంది కదా కొందరికి, ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే ఒక చిన్న అది మగ్గించేలోపు ఒక చిన్న మిక్సీ జార్ అయితే నేను తీసుకున్నానండి. అందులో వెల్లుల్లి అయితే వేసుకుంటున్నానండి. మీకు కుదిరితే పొట్టు కూడా తీసుకోవచ్చు. కాకపోతే మా అత్తయ్య వాళ్ళైతే ఆమె వద్దు అని అనేది, కొంచెం ఇట్లా వేసిన బాగుంటుందమ్మా అని అనేది. అందులో టేస్ట్ ఇట్లానే బాగుంటుందంట. కొన్ని రెసిపీస్కి అయితే పొట్టు తీసి చేసేవాళ్ళు. ఇప్పుడైతే కొద్దిగా కారం, కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకున్నానండి. దీన్ని ఒక బరకగా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. అందుకని మనకు కొంచెం పీసులాగా కనబడుతుందండి. అదే మెత్తగా పడితే ఆ పీసు కూడా ఉండదండి, మొత్తం మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఒకసారి మూత తీసి చూద్దామండి. దగ్గరికి అయితే మంచి కుక్ అయిపోయింది. మనకు ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతూ ఉంటుంది అన్నమాట, ఆకు మంచిగా ఫ్రై అయిందని. పచ్చివాసన ఏం లేకుండా చూసుకోవాలి. చూసారా, మనం ఆకుని కట్ చేయకున్నా కూడా చక్కగా కుక్ అయిపోయిందండి ఆకైతే. ఇందాక మనం మిక్సీ పట్టిందైతే అందులో వేసుకుంటున్నాను వెల్లుల్లి కారము. ఇందులో మనం పసుపు అట్లా ఏమీ అవసరం లేదండి, ఎలాంటి మసాలాలు అవసరం లేదు. సింపుల్ వేర్లో అయితే ఈ రెసిపీస్ మనం చేసుకుంటున్నాం అన్నమాట. చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఎవరికైనా హెల్త్కు మంచిది. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు అయితే మనం మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఎక్కువగా మన వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఎక్కువగా మగ్గించుకోవాల్సిన అవసరం ఏం లేదండి. అంతే అండి, అయిపోయింది. నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే నేను తీసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే
చుక్క ఆకుకూర వెల్లుల్లి కారం అయితే తయారైపోయిందండి. ఇది పాతకాలం నాటి వంట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎంత ఈజీగా చేసుకోవచ్చో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మనం ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా అయితే ఏం వాడలేదండి. మసాలాలు లాంటివి ఏవి లేదు. తిన్నా కూడా చాలా బాగుంటుంది. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.